పవన్ కళ్యాణ్కి 4 శాఖలు ఇచ్చినటువంటి చంద్రబాబు తన దగ్గర 2 శాఖలు పెట్టుకున్నారు. ఈ 2 శాఖలు కూడా అత్యంత కీలకమైనటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడి అంటే ఈ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల మార్పు చేర్పులు సచివాలయాల వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. రెండవది హోంశాఖ అంటేనే లా అండ్ ఆర్డర్ వ్యవహారం. కానీ హోంశాఖ మంత్రిగా ఓ పక్కన అనితకిస్తూ వంగలపూడి అనితకి లా అండ్ ఆర్డర్ శాఖ మాత్రం తన చేతిలో పెట్టుకున్నారు. తద్వారా భవిష్యత్తులో అంటే పోలీసు అధికారుల మీద గ్రిప్పు తన చేతిలోనే ఉండేలా చూసుకున్నారు. ఏదైతే ఆయన తను పడ్డటువంటి ఇబ్బందుల్ని అవతల వాళ్ళకి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అట్లాంటి సందర్భంలో కీ వింగ్ అవుతుంది. ఐపీఎస్ అధికారులు తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి తన దగ్గర సెల్యూట్లు కొట్టాలి. ఇప్పటికే కనబడుతున్నది కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే రఘురామరెడ్డిను ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆ సంజయ్ దగ్గర నుంచి వీళ్ళందరూ అదే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.